నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది. తొలి రోజే అధికార ప్రతిపక్షాల మధ్య మాటలతో సభ అట్టుడికింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్లు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్, పేపర్ లీకేజీ, ప్రగతి భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మార్పులు లాంటి అంశాలపై ప్రసంగించగా మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో బదులిచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. తొలి రోజే వాడి వేడిగా చర్చలు జరిగాయి. గవర్నర్ ప్రసంగంకు శాసనసభ ఆమోదం తెలిపింది. తొలి రోజే అధికార ప్రతిపక్షాలు పరస్పరం దాడికి దిగడం, కౌంటర్లు ఇవ్వడం, ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సాయంత్రం సుమారు 5:45 ప్రాంతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను బుధవారానికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రసంగంపై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్కు చురకలంటించారు. కుటుంబ పాలన అంటూ విమర్శించారు. కనీసం శాసనసభలోనైనా ఇద్దరు నేతలే మాట్లాడతారా? వేరే నేతలకు అవకాశం కల్పించాలని, ప్రజాస్వామ్యయుతంగా మెలగాలని సూచించారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా అని, ఒకరు పెట్టిన పుట్టలోకి ఆయన వచ్చాడని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఎన్ఆర్ఐలుగా ఉన్నవారి కుటుంబ సభ్యులకు పార్టీ పగ్గాలు అప్పగించారని, కుటుంబ పార్టీ కాంగ్రెస్సే అని బీఆర్ఎస్ నేతలు ప్రతిదాడికి దిగారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ తాను మాట్లాడుతున్నప్పుడు గొంతు నొక్కేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు నిలదీశారు. మేనేజ్మెంట్ కోటా అని ప్రతిసారి అంటున్న రేవంత్ రెడ్డి ఆయనే అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని, ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలను మేనేజ్ చేశారని, కాంగ్రెస్ నేతలే ఆరోపించారని, ఎన్ఆర్ఐ నేతలకు రేవంత్ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ పూర్తి ప్రసంగం తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉందని, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా తనకు 15 నిమిషాల గడువు ఇవ్వాలని హరీష్ రావు స్పీకర్ను కోరగా అందుకు అనుమతించారు. హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు వెళ్లారు. పివి నరసింహారావు మరణిస్తే కూడా సోనియా గాంధీ వచ్చి చూసిన పాపన పోలేదని కామెంట్ చేయగానే ఆయన క్లారిఫికేషన్లు ఇవ్వడానికే పరిమితం కావాలని మంత్రులు డిమాండ్ చేశారు. హరీష్ రావు తిరిగి ప్రారంభిస్తుండగా కాంగ్రెస్పై విమర్శలు చేశారు. హరీష్ రావు ఆయన వివరణలకే పరిమితం కావాలని, చర్చను లేవదీసే అంశాలను ప్రస్తావించరాదని సభాపతి పలుమార్లు విన్నవించారు. దీంతో తన గొంతు నొక్కొద్దని, సభలో వాస్తవాలు రికార్డ్ అయ్యేలా చూసే బాధ్యత ఒక సీనియర్ శాసనసభ్యుడిగా తనపై ఉంటుందని హరీష్ రావు వాదించారు. లేదంటే నిరసన తెలపడానికి తనకు అనుమతి ఇవ్వాలని, నిరసన తెలిపే హక్కు తనకు ఉంటుందని హరీష్ రావు అన్నారు. ఇంతలో మంత్రి శ్రీధరబాబు లేచి ప్రతిపక్షాలకు ఇంకేమైనా అభ్యంతరాలు, విభేదాలు ఉన్నా ముందు చర్చించుకోవచ్చని వివరించారు. సభాపతి శాసనసభను వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం లభించిందని, సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.